హాయ్ నమస్తే నా పేరు చంద్రశేఖర్ వెల్కమ్ టు టేక్ వన్ మీడియా ఛానల్. ఈ వీడియోలో తమిళనాడు రాజకీయాల గురించి చూద్దాం. తమిళనాడులో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు కాబట్టి అతిపెద్ద పార్టీగా ఉన్న విజయ్ టీవీకే విజయ్ని గవర్నమెంట్ ఫామ్ చేయడానికి గవర్నర్ పిలవాలి. ఇది సంప్రదాయంగా వస్తున్న మనకు గతంలో చాలా సందర్భాల్లో జరిగింది. కానీ ఇక్కడ ఈ గవర్నర్ ఆయన బీజేపీ ఆదేశాల ప్రకారం పనిచేసే వ్యక్తి కాబోలు. అందుకే విజయ్ని గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అంగీకరించలేదు. ఆయన దాని మీద విజయ్ సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనలో కూడా ఉన్నారు. ఈలోపు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది. అలాగే సిపిఐ, సిపిఎం, ఇంకొక రెండు పార్టీలు విసికే, ఐయుఎంఎల్ అనే రెండు పార్టీలు, మొత్తం సిపిఐ, సిపిఎం, విసికే, ఐయుఎంఎల్, కాంగ్రెస్ 5 పార్టీలు విజయ్కి సపోర్ట్ చేస్తున్నాయి. ఈ 5 పార్టీలకు కలిపి 13 సీట్లు ఉన్నాయి. విజయ్కి కావాల్సింది 11 సీట్లు. అంటే ఇప్పుడు మెజారిటీ వచ్చింది కాబట్టి గవర్నర్ విజయ్ని గవర్నమెంట్ ఫామ్ చేయడానికి పిలుస్తున్నారు. నిజానికి గవర్నర్ తిరస్కరించకుండా ఆయన బల నిరూపణ చేసుకోమని చెప్పాల్సింది. అయితే ఈలోపు ఏం జరిగిందంటే మీడియాలో ఒక విచిత్రం జరిగింది. డిఎంకే, అన్నా డిఎంకే కలిసి ఈ రెండు కలిసిపోయి విజయ్ని పక్కన పెట్టేస్తాయి అనేది ఒక వైల్డ్ ఇమాజినేషన్ అనమాట. వైల్డ్ గెస్ ఇది. అసలు ఏ రకంగానూ సాధ్యం కాని విషయం. డిఎంకే, అన్నా డిఎంకే బద్ధశత్రువులు దశాబ్దాల తరబడి. అలాగే అన్నా డిఎంకేలో బీజేపీ ఉంది. బీజేపీకి స్టాలిన్కి మధ్య బద్ధ శత్రుత్వం ఉంది యాజ్ ఆఫ్ నౌ. స్టాలిన్ ఈ సౌత్ ఇండియా రాష్ట్రాల వాటాలు తగ్గించడం మీద పార్లమెంటులో సౌత్ ఇండియాకున్న పర్సెంటేజ్ ఆఫ్ సీట్లను తగ్గించడం మీద చాలా గట్టిగా ఫైట్ చేశాడు. ఆంధ్ర నాయకులు సరెండర్ అయిపోతే స్టాలిన్, అలాగే తెలంగాణలో కాంగ్రెస్, అటు కేరళ, కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్, అన్ని పార్టీలు కలిపి సౌత్ ఇండియా రాష్ట్రాలకి పార్లమెంటులో వాటా తగ్గించకూడదని ఫైట్ చేస్తే ఆంధ్ర నాయకులు ప్లస్ కుమారస్వామి ఈ నలుగురు కలిసి ఆంధ్ర నెత్తిన రాయి వేయడానికి ట్రై చేశారు. జనాభా లెక్కల ప్రకారం 2011 జనాభా లెక్కల ప్రకారం మన వాటాను తగ్గిస్తున్నారని స్పష్టంగా తెలిసినప్పటికీ కూడా దానికి మద్దతుగా పార్లమెంట్లో ఓటేశారు. ఓటు వేయడమే కాకుండా బయటకు వచ్చి మీరు మద్దతు ఇవ్వరా, కాంగ్రెస్ పార్టీని నిందిస్తున్నారు. రామ్మోహన్ నాయుడు అయితే ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ని తప్పుపట్టాడు. దానికి మహిళా రిజర్వేషన్ బిల్లును సాకుగా పెట్టుకుంటున్నారు. ఇంత అన్యాయానికి ఆంధ్ర నాయకులు ఎందుకు ఒడిగట్టారో అర్థం కాదు. చాలా స్పష్టంగా పార్లమెంట్లో పెట్టిన బిల్లులో చెప్తున్నారు 2011 జనాభా లెక్కల ప్రకారమే 50% పెంచుతామని అమిత్ షా నోటి మాటగా మాత్రమే చెప్పాడు. ఇంత దారుణమైన పరిస్థితుల్లో స్టాలిన్ ఒక్కడు గట్టిగా నిలబడి పోరాడుతుంటే అలాంటి వ్యక్తి వెళ్ళి బీజేపీ ఉన్న పార్టీతో పెట్టుకుంటాడని పేపర్లు బ్యానర్ వార్త రాసి, మీడియా ఛానల్ అయితే టీవీ న్యూస్ ఛానళ్ళలో పెద్ద ఎత్తున చర్చలు పెట్టారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా దీని గురించి చర్చ. ఇంత అవగాహన రాహిత్యంతో పార్టీ మీడియా వ్యవహరించడం అన్నది ఇంత వైల్డ్గానా ఏమవుతుంది? ఒక 2 రోజులు ఆగితే ఏమవుతుంది? అసలు చూస్తారు, ఒక వారం రోజుల్లో దాని మీద ఆలోచిస్తారు. వచ్చి అంత నష్టం ఏముంటుంది? కొంపలు మునిగిపోయే ఆ పరిస్థితి ఏముంటుంది? మీడియా వాళ్ళు ఇంత బాధ్యతారహితంగా ఈ వార్త రాయడం అన్నది అసలు క్షమించరాని విషయం. కరెక్ట్గా చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే.